ఇక్కడ యానంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? చెప్పమ్మా. ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ అశోక్ ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాదండి, బయట. మీరు ఇక్కడ కదా, టఫ్ ఎవరు నెగ్గుతారో కూడా తెలియదు, చెప్పలేం. అంటే వాటర్ సైలెంట్గా ఉన్నారు, ఎవరికి వేస్తారని చెప్పలేం. పైనుంచి ఇబ్బంది ఏమడం వల్ల చేయలేకపోదు. అన్నగారు మీ అందరికీ కూడా వందనాలు, నమస్కారాలు. నేను ఏంటంటే దర్యాలతోడికి వచ్చాను. సీఎం ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ కూడా వెల్కమ్ టు రైట్ నైన్ మినిట్. ప్రస్తుతానికి మనం యానంలో అయితే ఉన్నాం. యానంలో ఇక్కడ ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఇక్కడైతే అసెంబ్లీ ఎన్నికలైతే నగరైతే మోగింది. ఈ నెల 9వ తారీఖునైతే ఇక్కడైతే ఎన్నికలైతే జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయితే పోటీలు అయితే ఉన్నారు. అలాగే టీవీకే పార్టీ తరఫున తోట రాజా ఉన్నారు. అలాగే మాజీ మంత్రి ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి అయితే అసెంబ్లీ ఎన్నికలు అయితే పోటీకి అయితే ఉన్నారు. అయితే ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది, అసలు యానం ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారు, ఎవరికి ఓటేస్తారు, మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. యానం అసెంబ్లీ ఎన్నికలైతే 9వ తారీఖు అయితే ఎన్నికలైతే జరగనున్నాయి. అయితే ఈ ముగ్గురు అయితే ప్రధానంగా పోటీ చేస్తున్నారు. ఇటు మల్లేడి కృష్ణారావు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్, గొల్లపల్లి అశోక్. ఇక్కడేమో టీవీకే పార్టీ నుంచి తోటరాజా. ఎవరు గెలుస్తారంటే? మేమైతే కంపల్సరీ గొల్లపల్లి అశోక్ గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎందుకంటే గెలాల ఆయన యానానికి ఒక మార్పు. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తి మొన్న 2021లో సీఎం నించోబెట్టాడు. ఇక్కడ సీఎం ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే జగ్గు పార్టీలో పోటీ చేస్తున్నాడు. ఎవరో మల్లాడి కృష్ణారావు. గుండు కొట్టించుకుంటే రెడీగా ఉండమని మేము శబ్దం చేశాడు కదా, గుండు కొట్టించుకుంటే రెడీగా ఉండమని. అంటే ఆయన అన్ని సొల్లు మాట్లాడండి. యాక్చువల్గానే ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్డావు. నేను సార్ రాజకీయ సైన్యం తీసుకున్నా అంటాడు, నేను చెప్పి నిలబడితే గెలిచేస్తాను అంటాడు, ఎన్నో చెప్తాడు. ఏ మాట మీద నిలబడ్డావు. ఈసారి అయితే మేము గుండు కొడుచుకుంటా అన్నాడు కదండి, ఓడిపోయిన అంటున్నారు. ఇంటికి వెళ్ళి గుండు కొట్టుకుంటే రెడీగా ఉంటామండి. అంటే మీరు కొడతారా? మేము కొట్టమండి. గుండు కొడుచుకొని తీసుకెళ్ళి గుండు కొట్టించుకుంటావా లేదా అని అడుగుతామండి. మీరు అడుగుతారు. మీరు చెప్పండి మీరు ఎవరు గెలుస్తారు ఇక్కడ యానంలో? యానంలో గొల్లపల్లి అశోక్. అంటే మీరు ఫ్యాన్ కదా, ఇక్కడ హస్తం గుర్తు పెట్టుకుని చెప్తున్నారు. ఫ్యాన్ అనే కదండి, మేము యువతగా మేము చాలా కష్టాలు చూసాం కాబట్టి, మేము యువతకి ఎటువంటి ఉపాధి లేదు కాబట్టి మేము అదంతా 10 సంవత్సరాలు చూసాం. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఆయనే రాజకీయం చేశాడు మల్లాడి కృష్ణారావు గారు. ఏంటనేది మాకు తెలుసు, ఎందుకంటే మేము చదువుకున్న స్టూడెంట్స్ కాబట్టి మాకు తెలుసు. మాకు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఉపాధి లేదు, ఇక్కడ ఎక్కడో బయటికి వెళ్ళి చేయవలసి వస్తుంది. అందుకోసం మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా చాలా మూతపడిపోవడం జరిగింది. అది కేవలం మల్లాడి కృష్ణారావు వల్లే. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మనకి ఉపాధి తీసుకురావాలి తప్ప ఉపాధి లేకుండా చేయకూడదండి. అలాంటి విధి విధానాలు మల్లాడి కృష్ణారావు చేశాడు. ఈ రోజున యువతకి ఉపాధి లేకుండా చేశాడు. అది మరి యువత చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అయితే మీరేమో మల్లేడి కృష్ణారావు వల్ల అన్ని ఫ్యాక్టరీలు మూతపడినాయి అంటున్నారు. మల్లేడి కృష్ణారావు ఏమో అశోక్ వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నాడు. అశోక్ ఎన్ని సంవత్సరాలు పాలించారండి? 5 సంవత్సరాలు చేశాడండి. ఓకే అండి. అశోక్ ఎవరి మీద నగ్గారండి? ఒక సీఎం క్యాండిడేట్ మీద నగ్గారు. ఒక సీఎం క్యాండిడేట్గా మీరు ఇక్కడ ఎవరు ఉన్నారండి? మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారండి. మరి ఇప్పుడు అశోక్ 5 సంవత్సరాలు చేయలేదు, మరి ఒక సీఎం క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు కదా, ఆయన 5 సంవత్సరాలు ఏం చేయించాడండి ఆయనకి? అది చెప్పమనండి. ఇప్పటికే మీ అశోక్ని నేను వాడగొడతాను, భారీ మెజారిటీతో నగ్గుతాను, తొడగొట్టాడు, లేదంటే నేను గుండు కొట్టించుకుంటా అన్నాడు ఆయన. అదే సిద్ధంగా ఉండమనండి. మే 4వ తారీఖున అస్తం చేసిన ఓట్లతో గొల్లపల్లి అశోక్ నగ్గిన తర్వాత గుండు కొట్టించుకోవడానికి ఎక్కడైతే తొడగొట్టారో, ఏ ఏరియాలో అయితే తొడగొట్టారో ఆ ఏరియాలో గుండు కొట్టించుకోవడానికి రెడీగా ఉండమనండి కృష్ణారావు. ఇప్పుడు యానం అసెంబ్లీ అయితే వేడిగా సాగుతుంది. ఇంకా కొద్ది రోజుల్లో అయితే ఎన్నికలు అయితే మొదలవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అదే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, అలాగే టీవీకే పార్టీ నుంచి తోటరాజా. ఈ ముగ్గురు ఎవరు గెలుస్తారంట? అశోక్ గెలుస్తారు. అశోక్ గెలవడు, నేనే గెలుస్తానని తొడగొట్టి మరి మల్లేడి కృష్ణారావు నేను గుండు కొట్టించుకుంటానని ఆయన అయితే శబ్దం చేశారు. అది కాదంటారా? అది గుండు కొట్టి రెడీ కూడా చెప్పండి. అది గెలుస్తారంటారా? అశోక్ గెలుస్తారు. ఎంత మెజార్టీ వస్తుంది అశోక్కి? అశోక్ ఒక 2000 మెజార్టీ రావచ్చు. 2000 మెజార్టీ చేస్తున్నారు. అశోక్ పోటీ చేస్తున్నారు, తోటరాజా పోటీ. ఎవరు గెలుస్తారు? యానం అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, అలాగే గొల్లపల్లి అశోక్ పోటీ చేస్తున్నారు, అలాగే తోటరాజా పోటీ చేస్తున్నారు. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి సార్. మొత్తం ఎవరు గెలుతారన్నది ఇప్పుడు ముగ్గురున్నారు కదా, ప్రధానంగా ఇద్దరు బాగా తలపడి వాళ్ళు? మల్లాడి అండ్ అశోక్ ఇద్దరు. అంటే టఫ్ ఎవరు నెగ్గుతారో కూడా తెలియదు, చెప్పలేం.
అంటే ఓటర్ సైలెంట్గా ఉన్నారు, ఎవరికి వేస్తారని చెప్పలేదు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. ఒక మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే టీవీకే పార్టీ నుంచి తోటరాజా. ఎవరు గెలుస్తారంటారు? అశోక్ ఏమీ పని చేయలేదు, గెలవడనేమో మల్లెడి కృష్ణారావు చెప్తున్నాడు. అది ఏం కదండి, అశోక్ గారికి ఏమిటంటే ఫస్ట్ నుంచి ఆయనకి పాపం నగ్గిన నుంచి ఎవరో ఏం చేయలేదండి. అది పైనుంచి ఎవరు డబ్బులు రాలేదండి. అది దానివల్ల ఇబ్బంది అయింది. దానివల్ల ఏమైందంటే ఆయన పైనుంచి ఇబ్బంది అవ్వడం వల్ల ఆయన డబ్బులు రాక చేయలేకపోయాడు. కానీ ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ కొద్దిగా ఇబ్బంది పడుతుంది కదండి. దానివల్ల ఏమైందంటే ఇబ్బంది అయ్యి వల్ల తవ్వుతుంది పని. దానికి అంటే ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలుస్తాడు అశోక్ గారు అండి? అశోక్ కంపల్సరీగా ఒక 2,000 మ్యాక్స్లో అవుతుందండి. అది మల్లెడి కృష్ణారావు నేనే గెలుస్తాను, గెలకపోతే గుండు కొట్టించుకుంటానండి. మామూలు ఆ మాట మాట్లాడి తుళ్ళు వెళ్తానే, మరి గుండు కొట్టించుకుంటా అంటాడు. తుళ్ళు వెళ్తానే. అది ఏం కానీ చెప్పండి, చిన్న విషయం చెప్పండి. అది కుటుంబం ఆయనకి ఉన్న ఉద్దేశం. ఎవరు గెలుస్తారు? అశోక్ గెలుస్తాడా, తోటరాజా గెలుస్తాడా, మల్లెడి కృష్ణారావు గెలుస్తాడా? అన్నయ్య గారు ఏంటంటే, అన్నయ్య గారు మీ అందరికీ కూడా వందనాలు, నమస్కారాలు. నేను ఏంటంటే నాకు 40 సంవత్సరాలు. నాకు మనం షాప్లో కూడా వెళ్ళి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, యానంలో అసెంబ్లీ ఎన్నికలు వేడైతే రాజుకుంది. ఇక్కడైతే ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి వల్లభల్లి అశోక్ పోటీ చేస్తున్నారు, అలాగే టీవీకి పార్టీ నుంచి ఏమో తోటరాజా పోటీ చేస్తున్నారు. ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే? ఎక్కువ అభివృద్ధి చేసే పనులు ఏదంటే మనకి రాజకీయంలో ఉన్నా లేకపోయినా చేసింది మనకి మల్లాడి కృష్ణారావు. మేము ఆయనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆపదత్తే మనం వెళ్ళేది మల్లాడి కృష్ణారావు ఇంటికి. ఏమన్నా అవసరం మనకి ఏమన్నా ఆపదొస్తుందని గురువుగారు అంటే మనకి వెంటనే చేసి పెట్టింది ఆయనే. ఆల్రెడీ మనకి మల్లాడి కృష్ణారావు నగ్గుతాడు ఇక్కడ. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ ముఖ్యమంత్రి, పాండిచ్చేరి ముఖ్యమంత్రిని కూడా ఓడించాను నేనని ఇక్కడ అశోక్ అయితే చెప్తున్నారు. అశోక్ ఛాన్స్ లేదంటారా? అశోక్కి ఛాన్స్ తక్కువ. అయితే మల్లాడి కృష్ణారావు తొడగొట్టి మరి నేను గెలుస్తాను, లేదంటే గుండు కొట్టుకుంటా అంటున్నారు. అది సవాళ్ళు కరెక్ట్ అని అంటారా? అది చూద్దాం. అది ఏంటంటే మనకి నగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆయన మా గురుగారు అంత అలాగా. మల్లాడి కృష్ణారావు డాన్స్ షూర్. ఏం చేద్దంటారు? ఆయన చేసిన పనులు 20 సంవత్సరాల క్రితం చేసిన పనులు గట్టిగా ఉన్నాయి. ప్లస్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఇళ్ల పట్టాలు, ఊరు పరిశుభ్రత, రేషన్ కార్డులు, ఆరోగ్యం, హెల్త్ కార్డులు. అంటే ఇప్పటి వరకు ఊరి పరిశుభ్రత అనేది మాజీ ఎమ్మెల్యే ఏం చేయలేదంట. 5 సంవత్సరాల నుంచి మొత్తం చెత్త ఏమి చేయలేదంటారా? చెత్త ఇలాగ ఉండదండి. కృష్ణారావు ఇవి కూడా ఉండదు, తుడిచేస్తారు. మొత్తం నీట్గా ఉంటుంది. వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వస్తుంది. చెత్త అంతా నీట్. వచ్చిన 2-3 మంత్స్లో ఏమైనా క్లీన్. అయితే ఆయన గుండు కొట్టించుకుంటాను అంటున్నారు. ఓడిపోతే ఆయన గెలుస్తారంటారా, గుండు కొట్టించుకునే స్థితి వస్తుంది? అసలు గుండు కొట్టించిన పరిస్థితి అయితే మేము ప్రజలు అవమానపడినట్టు. అసలు మేము రాజకీయాలు చేయగలదు. అసలు ప్రజల్లో మేము ఎవరి నుంచినా తర్వాత మేము ఎలక్షన్లో తిరగక్కలేదు. అసలు పరిస్థితి రాదు. మీ నెత్తి మీద బొచ్చే లేదు, మీరు గుండె ఏం కొట్టించుకుంటారు? అశోక్ అయితే వ్యాఖ్యలు చేస్తారు, దానిపై మీ సమాధానం? నాకెందుకు బొచ్చలేదండి, కలర్ వేసుకోలేదు అంతే. మా గురువు చెప్పాడు కదా ఆయన, అశోక్ గారు మీరు గుండు కొట్టించుకుంటా ఉన్నారు, చూడలేదా? మీరు చెప్పండి ఆయన వ్యాఖ్యలు. ఓకే, నేను చూసానులే, దానికే ఉంది. కానీ అశోక్ వ్యాఖ్యలు చేశారు, మీరు ఎప్పుడు గుండు కొట్టించుకుంటా ఉన్నారు, మీ నెత్తి మీద బొచ్చలేదు అంటున్నారు. దాని సార్, మన ప్రజల్ని పాదయాత్ర, తిరుపతి పాదయాత్ర తీసుకెళ్ళి చాలా మంది గుండెలు చేయించుకున్నారు, జుట్టు ఉండబట్టే చేయించుకున్నారు. మేము ఆ పరిస్థితి రానము. యానం ప్రజలు ఆ పరిస్థితి రాను, ఆ మాట అసలు వినరు. తర్వాత అలాంటి రోజు రాదు. డాన్స్ షూర్గా మా కృష్ణారావు గెలుస్తారు. మేము జెండాలు ఎత్తుకుని రిజల్ట్ మే 4న యానం పురవీధులు గిరగిర తిరుగుతాం. చిన్న వయసు అంటే కంపల్గా అశోక్కి 5 సంవత్సరాలు పనిచేస్తుంటే ఎవరు అవసరం లేదండి. దానివల్ల ఏంటంటే ఇబ్బంది పడు. కానీ వయసులో కుర్రాడు చేస్తాడండి. దానివల్ల ఏంటంటే ఇబ్బంది కాకుండా చేయడు. ఏమన్నా చిన్న వయసు 5 సంవత్సరాలు పని చేస్తానండి. యానం ఎలా అయిపోయింది? 10 సంవత్సరాలు యానం ఎలా ఉంటుందండి? యానం అయిపోయిందండి. ఇప్పుడు కొత్తగా మంచిగా హెల్ప్ఫుల్గా ఏదో చేద్దామని చెప్పి అశోక్ వచ్చారండి. అంటే ఏం కాదు, పాత ఎలా ఉందో అలా చేద్దామని వచ్చారు. అదే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు మల్లెడి కృష్ణారావు పోటీ చేస్తున్నాడు, అలాగే గొల్లపల్లి అశోక్ పోటీ చేస్తున్నాడు, తోటరాజా పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారంటారు?
ఏమి అనుకోలేదండి ఎవరికి అసలు ఇంచుమించుగా అనుకుంటారు కదా? అనుకోలేదండి ఏమనుకోలేదు. ఏమండి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్లేడి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందా? తోట రాజా గెలిచే అవకాశం ఉందా? మల్లాడి కృష్ణారావు. మీరు చెప్పండి, ఎవరు గెలిచే అవకాశం? మీరు గెలిచుడు అశోక్ అండి, గొల్లపిల్లి అశోక్. అశోక్ ఓడిపోతాడని చెప్తున్నారా? ఎవడో చదవలేదు, అశోక్ గెలుపు. అశోకేనా? గొల్లపిల్లిగా ఇది ఏంటండి అస్తం, అదే మనసులో పెట్టుకోవాలండి, పైకి చెప్తే గొల్లపిల్లి శ్రీనివాస్ అశోక్ గారు గెలుపు యానంలో. ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు? గొల్లపిల్లి గంగాధర్ వెళ్తాడు, గొల్లపిల్లి అశోక్. యానం ఎన్నికల్లో మల్లాడే కృష్ణారావు గెలుస్తాడా, లేక అశోక్ గెలుస్తాడా, తోటరాజా గెలుస్తాడా? అత్తం అత్తం అర్థం అంటే ఎవరిది? అశోక్ 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 అత్తం. యానంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు కృష్ణారావు పోటీ చేస్తారు, అలాగే అశోక్ పోటీ చేస్తున్నారు. టీవీకే పార్టీ నుంచి తోటరాజా పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు? అశోక్ గెలవడని మల్లాడి కృష్ణారావు శబ్దం చేశాడు. జరగదండి, అది జరగదు. అశోక్ గొల్లపిల్లి అశోక్. మీరు ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడికి వెళ్తామంటే అండి అశోక్ గారు, నెక్స్ట్ కిట్టారావు గారు. కానీ రూల్స్ ప్రకారంగా చెప్పుకోవాలంటే 30 సంవత్సరాలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు అయితే నీతి జాతిగా నడుచుకున్న కిట్టారావు గారు గెలుతారని నా నమ్మకం. నాకు అశోక్ గారు మీద చాలా ఇది ఉంది, అశోక్ గారు గెలవాలి, నెక్స్ట్ కూడా ఏంటో చూడాలి అని నాకు ఇది మాట. నాకైతే అశోక్ అని ముఖ్యం, అశోక్ అని మాత్రం నాకు నిజం గెలుతాడు. జై గొల్లపిల్లి, జై జై గొల్లపిల్లి, అశోక్ అని. ఇప్పుడు యానంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మల్లాడి కృష్ణారావు, అలాగే గొల్లపల్లి అశోక్, ఇటు తోటరాజా, ముగ్గురు ఎవరు గెలుస్తారంట? ముగ్గురు వెళ్తే ఇద్దరు పోటీ ఉందండి. ఎవరిద్దరు? అశోక్ కిట్టారు. వాళ్ళిద్దరు ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? ఎవరు ఇస్తారంటే చెప్పలేమండి మనం. దెబ్బకుందా? దెబ్బ మీరు అంతే సేమ్ నా మాట కూడా అంతే, దెబ్బ తోటరాజు గారు మాత్రం నామకైతే తిరుగుతున్నారు. తోటరాజు గారు వీళ్ళ మాత్రం ఇద్దరు మాత్రం రాజా గారి అయితే ఏం లేదు, రాజుగారి దాకా ఏం లేదు. వీళ్ళిద్దరికి అశోక్ గారి కృష్ణారావు గారు దెబ్బ పోటీ ఉంది. ఇక్కడ యానంలో అయితే ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మల్లాడి కృష్ణారావు, అలాగే గొల్లపల్లి అశోక్, అలాగే తోటరాజు కూడా పోటీ చేస్తుంది. ముగ్గురు ఎవరు గెలిచే ఊళ్ళో చెప్పండి. అశోక్ గారికి మల్లాడి కృష్ణారావుకి దెబ్బకు పోటీగా ఉందండి. ఇద్దరు ఎవరు గెలుస్తారంట? అది చెప్పలేమండి మనం, జనాల్లో మా ఒపీనియన్ కూడా చెప్పలేకపోతున్నాం అండి. దెబ్బ ఉంది. ఎవరికి వచ్చినా అంత వస్తుంది అంటారు మెజార్టీ? మెజారిటీ ఎక్కువ రాదండి, మెజారిటీ కన్నా ఎక్కువ రాదండి. ఎవరికి వచ్చింది ఇద్దరికి దెబ్బ. ఇక్కడ యానంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటారు? చెప్పమ్మా. ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మల్లాడి కృష్ణారావు, అలాగే గొల్లపల్లి అశోక్, తోటరాజా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? అశోక్ గారు గెలిచే అవకాశం ఉంది సార్. ఇక్కడ అయితే అశోక్ గారు ఓడిపోతారు, నేను లేకపోతే గుండు కొట్టించుకుంటానని మల్లాడి కృష్ణారావు శబ్దం చేశాడు. అవన్నీ అయితే నాకు తెలియదు సార్. ఇక్కడ అయితే నగ్గి పరిష్కారాలు మాత్రం అశోక్ గారు ఉన్నారు సార్. అశోక్ గారు కంపల్సరీ సార్. అంటారు మెజార్టీ? మెజార్టీ అయితే నేను చెప్పలేను సార్. అశోక్ గారు మాత్రం కంపల్సరీ యానంలో నగ్గుతారు సార్. యానం అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మల్లాడి కృష్ణారావు, ఇటేమో అశోక్, ఇటేమో రాజా, తోటరాజా, ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉంది? కృష్ణారావు గెలుతారు. అంటే కృష్ణారావు ఆల్రెడీ అంటే వయసు అయింది, ఇదివరకు 35 సంవత్సరాలు కూడా పాలించాడు, ఏమీ చేయలేదని కూడా ప్రజలు చెప్తారు. లేదు సార్, ఏ మూల చూసినా ఆయన చేసింది ఉంది తప్ప ఎదరోళ్ళు అసలు ఏమి చేయలేదు. వచ్చి ఇప్పుడు అశోక్ గారు 5 సంవత్సరాలు పాటు ఏమీ లేదు. గురిగారు ఏ పక్క చూసినా ఆయన చేసిన పరిపాలన తప్ప ఈయన చేసింది ఏమీ 5 సంవత్సరాలు ఏమీ లేదు. అంటే ఇప్పటికే అశోక్ అంటున్నాడు, అయ్యో బొమ్మలు పెడితే సరిపోయిందని. లేదు సార్, ఏ మూల చూసినా ఆయనదే. ప్రతి చూసినా ఒక బీసీ చూసుకున్నా, ఒకవేళ ఏది చూసుకున్నా, ఒక కేడం చూసుకున్నా, ఎక్కడ చూసినా ఆయన చేసిన వర్క్లే తప్ప ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన వర్క్ అయితే ఏమీ లేదు. పక్కాగా బంపర్ మెదస్లు వస్తుందండి. 12,000 పైన వస్తుంది. 12,000 జంకిలేదు అసలు. ఊరంతా మార్పు వస్తుంది ఆల్రెడీ. అంత ముందు రంగస్వామి నిలబడినప్పుడు అంటే ఈయన లేక ఏదో అప్పుడు అలా అయింది అంతే. ఈ 5 సంవత్సరాలు మట్టి తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఇదివరకు అంటే సింగపూర్లో ఉంది ఊరు, ఇది ఈ 5 సంవత్సరాలు మట్టి అయిపోయింది. మట్టి చూడడానికి అసహ్యం, మాకే అసహ్యంగా ఉంది ఊర్లో. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంతకుముందు ఎలా ఉంది, 5 సంవత్సరాలు ఎలా ఉందో, మళ్ళీ ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉందో బంగాళ చేద్దాం. ఏం చూడట్లేదు అసలు, జంకి లేదు అసలు. 12,000 పైకే తప్ప డౌన్ అవుతుంది ఇంకా అసలు. అది వర్క్ మాత్రం మా బంపగా చేసుకొస్తున్నాడు. మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, గొల్లపల్లి అశోక్ పోటీ చేస్తున్నారు, తోటరాజా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట?
మేబీ ఇద్దరికి కూడా అది అశోక్ గారికి అయినా సరే మల్లకృష్ణ గారికైనా పోటాపోటీగా ఉండే అంటే చెప్పలేరంటారు ఎవరు గెలుస్తారు ఇక్కడ? చెప్పలేమంటే మాది ఆంధ్ర. యానం అయితే మేము కరెక్ట్గా మా అంత పాలిటిషియన్ మనకి ఏమనుకుంటున్నారు? మీ స్నేహితులు ఉంటారు కదా, యానం తిరుగుతున్నారు కదా, అసలు మేమైతే ఇద్దరికీ గట్టిగానే పోటీ ఉంది. ఇద్దరికి గట్టిగా పోటీ ఉంది. ఎవరనేది మాత్రం ఎలక్షన్ తర్వాత అనేది చెప్పగలం మనం. ఇద్దరికైతే పోటాపోటీగా అయితే ఉంటుంది. అది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయితే 9వ తారీఖు అయితే జరగనున్నాయి. ఇటేమో మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, అలాగే గొల్లపల్లి అశోక్. అటు టీవీకే పార్టీ నుంచి తోటరాజా. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? అది మేము అంచనా చెప్పలేము, ఎందుకంటే మేము ఆంధ్ర వాళ్ళం. మేము ఆంధ్ర వాళ్ళం అయితే ఇక్కడ కాదు, అది అంచనా చెప్పమాది ఇక్కడ కాదు. అంటే ఎవరు అనుకుంటున్నారు అసలు మామూలుగా? చెప్పుకోవడం ఏముంది, ఇది చెప్తున్నారు అది చెప్తున్నారు. ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ పోటీ చేస్తున్నారు, అలాగే టీవీకే పార్టీ నుంచి తోటరాజా పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఎవరు గెలిచే అవకాశం ఉన్నదంటే ఎవరు బాగా ప్రచారం ప్లస్ ప్రజలకి హెల్ప్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా. నీ మనసులో మాట? నా మనసులో అయితే నేను ఎమ్మెల్యే అని మల్లాడి కృష్ణారావు అంటాను. మల్లాడి కృష్ణారావు గారు కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీగా గెలుస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంట? తెలియదండి, మాది ఆంధ్ర. సార్, యానంలో ఎలక్షన్ అయితే జరుగుతుంది. మల్లాడి కృష్ణారావు పోటీ చేస్తున్నారు, ఇటు గొల్లపల్లి అశోక్. ఎవరు గెలిచే అవకాశం ఉంది? షుగర్గా కదా చేస్తున్నామంటే మేము కనకవద్దు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం. గెలుస్తా అంటారు అశోక్? నెగ్గుతాడు, ఆయన కంపల్సరీ నెగ్గుతాడు. ఏదంటే దెబ్బకు ఉండదు. ఎంత వస్తుంది అంటారు మెజార్టీ? మెజార్టీ పక్కన మొత్తం నెగ్గుతాడు అయినా ఓ మెజార్టీ అన్నది నేను చెప్పలేను. అశోక్ గారు నెగ్గుతారు. ఎందుకంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీగా చేస్తాం మేము. కాంగ్రెస్ నెగ్గుతుంది. ఇక్కడ యానంలో అయితే ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. ముగ్గురు అభ్యర్థుల్లో మల్లాడి కృష్ణారావు గెలుస్తాడా, లేకపోతే అశోక్ గెలుస్తాడా, లేకపోతే తోటరాజా గెలుస్తాడంటారా? నేను అనుకుంటా మల్లాడి కృష్ణారావు నెగ్గుతారు. గెలుస్తారు. యానంలో ఇక్కడైతే ఎలక్షన్ అయితే జరుగుతుంది. మల్లాడి కృష్ణారావు పోటీ చేశారు, గొల్లపల్లి అశోక్, అలాగే తోటరాజా. ఎవరు గెలుస్తారంటారు? తోటరాజా బుచ్చిబాబు అంటే నేను బుచ్చిబాబుకి అప్పచేస్తాడా? ఈ మన మల్లాడి కృష్ణారావు కదండి, అశోకే గెలుస్తాడు. అశోకే గెలుస్తాడు. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ 3000 అండి. మరి మల్లాడి కృష్ణారావు అశోక్ గెలవడం లేకపోతే గెలిస్తే గుండు కొట్టించుకుంటాను అంటున్నాడు. అది నాకు తెలియదండి. మరి అది మాటలు అంటున్నారా పెద్దలో? అది ఇంకా తెలియదు. ఎవరు గెలుస్తారు? కంపల్సరీగా అశోక్ గెలుస్తాడు. అశోక్ గెలుస్తాడు. అసెంబ్లీ ఎన్నికలు అయితే ఈ నెల 9 అయితే జరగనున్నాయి. అయితే ఇక్కడ మల్లాడి కృష్ణారావు బరిలో దిగారు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, ఇటేమో టీవీకే పార్టీ నుంచి తోటరాజా. ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కృష్ణారావు గెలుస్తారు. 90 కృష్ణారావు గారు 90%. జనం బట్టి ఆయన 3000 పైన మెజార్టీ ఉంటుంది కృష్ణారావు గారు.